ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అంటే మిథ్యాభూతమైన ఈ జగత్తునందు మిథ్యారూపుడే అగు ఆ బ్రహ్మదేవుడు మిథ్యగానే అబద్ధముగానే ఈ పంచభూత భువనాలుగా సమాచారాన్ని గావిస్తూ ఉన్నది ఒకటైతే మరొక భావాన్ని పొందుచూ ఉన్నాడు. అదే వివర్త భావాన్ని పొందుతున్నాడు. ఇంకా అతడే అనర్థ రూపాలైన అనేక పదార్థ సంభారాలను గురించినటువంటి భ్రమణ కల్పిస్తాడు. తన సంకల్పితాలైన లోకాలయందు వ్యష్టి జీవ రూపముతోటి పుణ్యాలయందు పాపాలయందు పుణ్య పాప కర్మల యొక్క ఫలాల భోగం అనుభవించడం కోసం స్వర్గ నరకాది లోకాలయందు క్రిందికి పైకి తిరుగుచూ ఉన్నాడు. అతని సంకల్పం యొక్క పూర్వస్థితి ఎలా ఉన్నదో నేటి స్థితి కూడా కాకతాళీయ న్యాయంగా అటువంటిదే అయి ఉన్నది కదా. కాబట్టి అతడు జగత్తునందు సుస్థిరమైన స్థితిని గ్రహించిన వాడే అయ్యాడు. శిల గనక కామిని అయి వంద్యాపుత్రుడు అనే తన పతి యొక్క ముఖమునందు ఆకాశం యొక్క చూర్ణముతోటి తిలకాన్ని రచించి శోభాతిశయాన్నే గావిస్తూ ఉన్నది అనే ఈ మొదలైన వాక్యాల యొక్క అర్థములాగానే ఈ జగత్తు అంతా కూడా మిథ్యగానే స్థితిని పొంది ఉన్నది. లేకపోతే అధిష్టానము బ్రహ్మం యొక్క సత్త చేత ఈ జగత్తు సత్యమే అయి ఉన్నది కదా. అటువంటి బ్రహ్మరూపమగు ఇటువంటి దానికి మిథ్యాత్వము అనేటువంటిది ఇంకా ఎక్కడ ఉన్నది? లేకపోతే సర్వము కూడా వ్యాపించి వర్తించేటువంటి ఈ మిథ్యాత్వం యొక్క అప్రసిద్ధి, అసలు అటువంటి ప్రసిద్ధి లేకపోవడం చేత మొత్తము వ్యాపించి వర్తించేటువంటి సత్యత్వము కూడా అక్కడ ఘటింపదు అని విచారించినట్లయితే అప్పుడు అది వాక్కునకు విషయము కానిది అయి జనన మరణ రహితమై సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మస్వరూపమే కదా అగుతూ ఉన్నది. ఈ జగత్తు వాస్తవానికి ఆకాశకోశములాగానే స్వచ్ఛమై ఉన్నది. శిలాగర్భము అంటే రాతి యొక్క మధ్య భాగము ఏ విధంగా దృఢపడి చిద్ఘనమై ఉంటుందో అలాగే శిలలాగానే శిల అనేటువంటిది మౌన రూపమే అయి ఉంటుంది. అటువంటి మౌన రూపమై శాంతమై నాశరహితమై వెలయుచూ ఉన్నది కదా. సర్వ ఆకారాలు సర్వ సంకల్పాలు ధరించినటువంటిది చిన్మాత్ర రూపుడు అగు విరాట్ పురుషుని యొక్క సూక్ష్మ శరీరమున విషయాలకు అభిముఖమైనటువంటి స్ఫురణము, విషయాలకు ఎదురుగ్గా ఉన్నటువంటి స్ఫురణ ఏదైతే ఉన్నదో, ఏదైతే మనకు అటువంటిది విషయాల పట్ల ఉన్నటువంటిది మనకి ఏదైతే ఆలోచనకి సంకల్పానికి కనబడుతూ ఉంటుందో, ఏది స్ఫురిస్తుందో అదే కదా జగత్తు రూపంలో కనబడుతూ ఉన్నది. ఏవం బ్రహ్మ మహాకాశమే వేదం క్వా జగత్ కదా శాంతం సమసమాభోగమేకమాద్యంతవర్జితం. ఈ ప్రకారంగా ఈ సమస్తము కూడా సర్వదా విషమత్వము మొదలైనటువంటి దోషాలు లేనిది అయి, దోషాలు నశించినది అయి, సత్తు చిత్తు ఆనందరూపమై శాంతమై ఏకరసమాత్రమై ఆది అంతములు లేనిది అయి ఉన్నటువంటి బ్రహ్మాకాశమే కదా అయి ఉన్నది. ఇక జగత్తు యొక్క ప్రసంగము అనేది ఇంకెక్కడ లేదు. యథాపయసి వీచినామున్మజ్జన నిమజ్జనై న జలాన్యత్వమేవం హి భావాభావై పరై పరే. జలమందు తరంగాల యొక్క ఉత్పత్తిలాగానే వినాశాలులాగానే, అంటే జలముందై ఆ జలములో అలలు తరంగాలు ఆవర్తాదులు సుడిగుండాలు నొరగలు బుడగలు ఇవన్నీ కూడా ఉత్పత్తి అయి నశించిపోయినట్లుగానే ఈ ఉత్పత్తి వినాశాలు సంభవించినప్పటికీ కూడా ఉత్పన్నమై
అవి లేకుండా పోయినప్పటికీ కూడా అవన్నీ జలము కంటే భిన్నత్వము అనేటువంటిది ఆ తరంగానికి ఎలా లేదో, అలాగే బ్రహ్మమందు జగత్తు యొక్క సృష్టి ప్రళయాల చేత బ్రహ్మము కంటే భిన్నత్వము ఆ జగత్తుకు కూడా లేదు. పరావర విదః కేచిదే తస్మిన్ పరమే పదే శుద్ధే పరిణమత్యంతర్వారి బిందూరివాంబసి. సారము యొక్క అసారములను గురించి ఉన్నటువంటి వివేకము కలిగినటువంటి తత్వజ్ఞానులు కొందరు. సార వస్తువు పరమాత్మ తత్వము, అసార వస్తువు వచ్చిపోయే ఉన్నటువంటి అస్వర వస్తు సముదాయము. ఈ దృశ్యమాన జగత్తు, ఈ దేహము యావత్తు కూడా వచ్చిపోయేటువంటి మార్పులకు లోనయ్యేటువంటి స్థితిగతులు కలిగినది. అదే సార వస్తువు, అది రానిది పోనిది, శాశ్వతమై నిత్యోదితమై రసమాత్రమై ఉన్నటువంటిది, రెండవది లేనిది, సర్వవ్యాపకంగా సర్వే సర్వత్రా తానే అయి ఉన్నటువంటి పరమాత్మ స్వరూపమే సత్యము అని తెలిసినటువంటి వివేకము కలిగినవి తత్వజ్ఞానులు కొందరు అటువంటి పరమపదముకు శుద్ధ బ్రహ్మమున జలమందు అంటే జలబిందువు జలమందులాగానే ఏకరసత్వాన్నే పొందుతూ ఉన్నారు. ఆ జలమునందు ఒక బిందు వేస్తే నీటి బిందువు ఆ జలత్వాన్ని పొందినట్లుగానే ఏకరసత్వాన్నే పొందుతూ ఉన్నారు సార వస్తువు అసార వస్తువుల యొక్క తత్వ వివేచన కలిగినటువంటి జ్ఞానులు. పరే పరామిదం భాతి పరస్యేవ పరాత్మకం సంభవంత్యమలే శాంతే నా జగంతే నా తత్క్రియా. ఆ పరబ్రహ్మమునందు దాని యొక్క అవయవములాగానే లేకపోతే కార్యములాగానే ఈ జగత్తు జీవరూపములు అనేటువంటివి దానికి వేరైనటువంటి దానిలాగానే కనబడుతూ ఉంటుంది. ఎలాగా ఆ పరబ్రహ్మమునందు దాని యొక్క అవయవములలాగానే పరబ్రహ్మము యొక్క అవయవాలు లేకపోతే కార్యములాగానే పరబ్రహ్మము యొక్క కార్యము అనేటువంటిది ఈ జగత్తు జీవరూపము అనేటువంటిది పరమాత్మ కంటే పరబ్రహ్మము కంటే ఈ కార్యరూపమైన జీవుడు జగత్తు సర్వము కూడా పరమాత్మ యొక్క పరబ్రహ్మము యొక్క అవయవాలే కదా. అయినప్పటికీ కూడా ఎలా ఉన్నవి దానికంటే తద్భిన్నమైనటువంటి దాని చందమున పరమాత్మ కంటే వేరుగా ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నది. కానీ విచారించి చూస్తే అది పరబ్రహ్మమే కదా అయి ఉన్నది. ఎందుకు? అవయవి వేరు అవయవాలు వేరు కాదు. జీవునికి ఉన్నటువంటి దేహధారణ దేహేంద్రియాలతో కూడినటువంటి దేహం ధరించినటువంటి వాడు జీవుడు అంటే అవయవి అవయవాలు ఒకటే కదా. వృక్షానికి ఉన్నటువంటి కొమ్మలలాగానే కదా. అలాగే ఆ పరబ్రహ్మము అనేటువంటి దానికి అవయవాలు లాంటివే జీవుడు జగత్తు సర్వేక సమస్తము కూడా. అయినా కూడా అవి పరబ్రహ్మము కంటే జీవుడు జగత్తు అనేటువంటిది వేరే రూపంగా కనబడుతూ ఉంటుంది. కానీ విచారించి చూస్తే ఆ తత్వ విచారణ ద్వారా ఏమై ఉన్నది తుల్యమైనది కానీ సమానమైనది కానీ లేదా రెండవది కానీ లేదే లేదు కదా. ఎలాగంటే శాంతమై అక్కడ ప్రసన్నమై మాలిన్యరహితమైనటువంటి నిర్మలమైనటువంటి బ్రహ్మమునందు జగత్తులు కానీ దాని యొక్క వ్యవహారాలు కానీ అస్సలు సంభవింపనేరవు కదా. స్వప్నే స్వప్న ఇది జ్ఞాతే దృశ్యే బ్రహ్మ తయాపి చ మృగాంభుని పరత్వేనాకో భావయతి భావన. స్వప్న పదార్థాలు స్వాత్మరూపముగాను అంటే స్వప్నంలో అనుభవించేటువంటి పదార్థాలు అక్కడ స్వప్నాన్ని అనుసరించే ద్రష్ట తప్ప ఇంకెవ్వడూ ఉండడు. అవన్నీ కూడా ఏమన్నా ఇవి ఉన్నాయి ఆ ద్రష్ట యొక్క అనుభవ రూపాలే అయి ఉన్నాయి. దృశ్యమేమో బ్రహ్మరూపముగాను ఈ మృతృష్ణ జలము అంటే ఎండమాములలో ఉన్నటువంటి నీరు ఓషర భూమి మాత్రంగాను అంటే ఓషర క్షేత్రము అంటే తొండలు గురుడ్లు పెట్టడానికి మాత్రమే ఉపయోగపడేటువంటిది. కానీ ఎండమాములు అంటే ఎడారి భూములు యందు వృక్షాలు అనేటువంటివి వృక్షాలు కాదు చిన్న మొలకలు చెట్లు కూడా ఉండవు. ఎందుకు అంటే అది నీరు ఉన్నటువంటి ప్రాంతం కాదు కాబట్టి. ఆ విధంగా ఎరుగబడిన తర్వాత ఇంకా స్వప్నాదులు యందు ఎవడైనా సరే సత్యత్వ బుద్ధి అనేటువంటిది కలిగి ఉంటాడా? కలిగి ఉండడు. ఎందుకు? స్వప్న పదార్థాలన్నీ కూడా స్వప్నాన్ని అనుభవించేటువంటి ద్రష్ట యొక్క అనుభవాలు తప్ప మరొకటి కాదు. ఈ దృశ్యము చూద్దామా? బ్రహ్మము కంటే వేరుగా ఒక్కటి లేదు.
ఎందుకు సర్వేక సమస్తము కూడా వేరుగా కనబడుతూ ఉన్నట్లు ఉన్నదే కానీ దృశ్యము బ్రహ్మము కంటే మరొక పదార్థము రెండవది లేదు. అక్కడ భిన్నము అభిన్నము అనేటువంటిది కాదు, ఇక్కడ ద్వితీయం నాస్తి, రెండవది లేదు. సరిగదా తుల్యమైనది కూడా లేదు, బ్రహ్మముతో సమానమైనది కూడా లేదు. బ్రహ్మమునకు సమానము పరబ్రహ్మమే, పరబ్రహ్మమునకు సమానము పరబ్రహ్మమే. కాబట్టి దానికి సమానమైనది కానీ దానికి ఎక్కువ తక్కువగా ఉన్నటువంటి కానీ మరొక వస్తువు ఉన్నదా? సర్వే సర్వత్రా. మరి సత్తా సామాన్య స్థితిలో కూడా చిచ్చక్తి స్వరూపంలో సర్వేక సమస్తము చరాచరముల యందు ఏకరసమాత్రమైనటువంటి పరమాత్మ వస్తువు తప్ప మరొకటి లేనే లేదు. పరిపూర్ణముగా నిండి నిబిడీకృతమై ఉన్నది పరమాత్మ తత్వం. అలాంటప్పుడు ఇంకా ఈ దృశ్యం స్వప్న పదార్థాలు స్వప్నద్రష్ట రూపాలే. ఆ దృశ్యమంతా కూడా బ్రహ్మరూపమే. మృగతృష్ణా జలము, ఎండమాములలో నీరు, ఓషర భూమి మాత్రమే. అక్కడ నీరే లేనటువంటి భూమి మాత్రంగానే ఎరుగబడిన తర్వాత ఇంకా ఆ స్వప్నాలు నిజమని, మరే ఈ దృశ్యము సత్యమని, ఇంకా ఎవరికైనా సరే ఎండమాములలో నీరు ఉందని, వీటి యందు ఎవరికైనా కూడా సత్యత్వ బుద్ధి అనేటువంటిది పుడుతుందా? లేదు కదా. పరమార్థ చమత్కార మంతహాస్తానుభవం వినా అన్యస్యాన్యం న జానాతేసి దుస్వాదుమివ ద్విజ. బ్రాహ్మణుడు మద్యము యొక్క మాధుర్యాన్ని ఎరుగునట్లు. ఏ విధంగా బ్రాహ్మణుడు ఉన్నాడు, వాడు మద్యమాంసాదులు ముట్టడు, అయినప్పటికీ కూడా ఆ మద్యం యొక్క రుచిని తెలుసుకున్నట్లుగానే జ్ఞాని కూడా తన యొక్క అంతఃకరణమునందు తన యొక్క మనోబుద్ధి చిత్తాహంకారాల యందు పరమార్థ చమత్కారమగు దృశ్యం యొక్క అనుభవం లేకయున్నందున అశుచి రూపమగు ఈ ప్రపంచం యొక్క భోగరసము అనేటువంటిది ఎరుగకుండానే ఉంటాడు కదా. ఎలాగంటే బ్రాహ్మణుడు ఆ మద్యం యొక్క మాధుర్యము అనేటువంటిది ఎరగనట్లుగానే, అసలు తెలియదు ఆ మద్యం యొక్క మాధుర్యం అనేటువంటిది, దాని యొక్క ఆ మద్యం యొక్క రుచి ఎలా ఉంటుంది అనేది తెలియనట్లుగానే జ్ఞాని కూడా ఏం చేస్తాడు, తన యొక్క అంతరంగమునందు తన యొక్క మానసేంద్రియాల పట్ల చమత్కారమైనటువంటి దృశ్యం యొక్క అనుభవం లేకుండా ఉంటాడు. దృశ్యం పట్ల వానికి అనుభవం ఉండదు. అంటే బ్రాహ్మణుడు మద్యం యొక్క రుచి ఎరుగునట్లుగానే అట్లాగే అశుచి రూపమైనటువంటి ఇదంతా కూడా శుచిత్వముతో స్వచ్ఛతతో ఉన్నటువంటిది కాదు. జగత్తు వచ్చిపోయేది, మార్పులకు లోనయ్యేది, మంచి చెడ్డలు అనేక ద్వంద్వాలతో కూడుకుని ఉన్నటువంటి ఈ యొక్క ప్రపంచము అశుచిగానే ఉంటుంది, మురికిగానే ఉంటుంది, మలినంతో కూడి ఉంటుంది, దృశ్య సంబంధమైన విషయాలతో తేలియాడుతూ ఉంటుంది. అటువంటి అశుచితో కూడి ఉన్నటువంటి ఎంత శుభ్రం చేసినా మళ్ళీ మలినం అంటుతూనే ఉంటుంది. ఈ ప్రాపంచక సంబంధమైన నిర్మాణ వ్యవస్థ అంతా అశుచి రూపమే. కాబట్టి ఈ అశుచి రూపమైన ప్రపంచం యొక్క భోగరసము అనేటువంటిది తెలియకుండానే ఉంటాడు జ్ఞాని అయినటువంటి వాడు. నిర్వాయ నిజాత్మాయ పరివృత్యావలోకిత చేత్యోన్ముఖత్వము సృజ్య సంతిష్ఠేచ్ఛాంత ఆత్మని. మనుజునికి ఈ స్వకీయమైనటువంటి, ఎవరికి అంటే ఈ స్వకీయమైనటువంటి ఆత్మ బాహ్య దృష్టి నుండి వదిలి విషయోన్ముఖత్వాన్ని వదిలివేసి సమాధి యందు నెలకొని చరమ సాక్షాత్కార వృత్తి చేత నిజమైన శుద్ధ స్వరూపాన్ని చూసినటువంటిది నిత్యముక్తమగు అటువంటి ప్రశాంత ఆత్మయందు వర్తించుగాక. శ్రీరామచంద్రుడు చెప్తూ ఉన్నాడు, ఈ జీవుడు బాహ్య దృష్టి నుండి మరలిపోయి దృశ్యోన్ముఖత్వాన్ని కూడా వదిలివేసి అంతర్ముఖ స్థితి కలిగి సమాధి యందు శాంతిని పొంది నిజశుద్ధ ఆత్మస్వరూపాన్నే చూస్తూ ఆ శాంత నిత్యయుక్త శివరూప ఆత్మయందే స్థితుడై ఉండుగాక అని చెప్తూ ఉన్నాడు. అంతేకాదు ఇంకా అలా చెప్పగా అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు, దృశ్యం బీజాంకురయవస్థితం బ్రహ్మణి కారణే ఇది సర్గాది సద్భావ కస్మాన్నేహోపపద్యతే.
శ్రీ వశిష్ఠ గురుదేవులు అంటున్నారు, ఓ రామచంద్ర, ఈ బీజము అంకురము ఏ విత్తనం పెడితే దాని నుండి మొలక వస్తుందో, బీజం పెట్టినప్పుడే కదా మొలక వస్తుంది. ఆ బీజము అంకురము దాని యొక్క న్యాయము చేతనే కారణభూతమైనటువంటి బ్రహ్మమునందు ఈ జగద్రూపముకు దృశ్యము అనేటువంటిది విద్యమానమై ఉన్నది, అలా కనబడుతూ ఉన్నది. ఎందుకు? విత్తనం ద్వారానే మొలక వచ్చినట్లుగా ఈ కారణభూతమైనటువంటి ఈ జగత్తుకు కార్యమైతే జగత్తుకు కారణము బ్రహ్మమే. ఆ బ్రహ్మమును జగద్రూపముకు దృశ్యమంతా కనబడుతూ ఉన్నది అను ఈ ప్రకారముగా ఇక్కడ సృష్టి యొక్క సత్తను గురించి ఎందుకు మాట్లాడదగదు అని అడగగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా చెప్తూ ఉన్నాడు, బీజంకురం ఖురతయా సంశ్రితోనోపలభ్యతే బీజోదరే తుయా సత్తా బీజమేవాహి సా భవేత్. ఓ మహాత్మా, శ్రీరామచంద్రుడు చెప్తూ ఉన్నారు, ఓ మహాత్మా, బీజమందు అంకురము అంకుర రూపంతో ఉన్నట్లయితే బీజాన్ని భేదించుకొని విత్తనాన్ని ఛేదించుకొని బాహ్య ప్రదేశానికి అది తెంచుచూ ఉన్నది అని చెప్పవచ్చు. కానీ ఇక్కడ బీజమును విత్తనాన్ని భేదించి చూసినట్లయితే అంకురము లభించడం లేదు, మొలక అనేది లభించడం లేదు. ఇంకా కూడా బీజమందలి సూక్ష్మ భాగముల యొక్క సత్త ఏదైతే ఉన్నదో అది బీజమే అగుతూ ఉంది, కానీ అంకురము కాదు. కాబట్టి బీజమే అంకురము మొదలైన రూపముగా పరిణితమగుతూ ఉన్నది అని కదా సిద్ధిస్తూ ఉన్నది. బ్రహ్మణోంతర్జగత్తైవం జగత్తైవోపలభ్యతే అస్తి చేత్తద్భవే నిత్యం సా బ్రహ్మైవ వికారి తత్. కానీ బ్రహ్మమునందు జగత్ సత్త అయితే అలా కాదు, అది రజ్జు సర్పములాగానే, ఏ విధంగా తాటి యందు పామును చూసినట్లుగానే జగత్తుగానే లభ్యమవుతూ ఉన్నది. బ్రహ్మమునందు జగత్తు ఏ విధంగా అంటే ఉన్నది బ్రహ్మమే అయితే జగత్తును చూసినట్లుగానే, భ్రమ తొలగినప్పుడే బ్రహ్మమును చూడగలిగినట్లుగానే, అవిద్య నశించిపోతేనే బ్రహ్మాన్ని దర్శించినట్లుగానే, చీకటి అనేటువంటిది తొలగిపోయి ప్రకాశంగా ఉన్నప్పుడే పాము నశించి ఉన్నటువంటి తాడును చూసినట్లుగానే ప్రళయకాలమున ఉన్నట్లయితే అప్పుడు అది బ్రహ్మమే అవుతూ ఉన్నది. ఎలాగంటే బ్రహ్మము సదా సర్వకాలముల యందు కూడా ఏ మార్పుకు లోబడకుండా ఒకేలా ఉంటుంది. కాబట్టి ఇక్కడ బీజాంకురము అంటే విత్తనము, దాని యొక్క మొలక అనేటువంటి న్యాయము అనేటువంటిది దీనికైతే తగదు అని చెబుతూ, అవికారాధనాకార ద్వికార్యాకృతి భాసురం ఉదేతీతి కిలాస్మాభిర్నైవ దృష్టం నచ శృతం. ఓ మునీంద్ర, అంటే మార్పు నుండి సవికారము, ఎటువంటిది? మార్పు లేకపోవడం నుండి కూడా ఒక మార్పు కలిగి ఉండడం, నిరాకారము నుండి ఆకారమే లేకపోవడం నుండి ఒక ఆకారం ఉత్పన్నమవ్వడం అనేటువంటిది మేము ఎక్కడా చూడలేదు, వినలేదు. అనాకృత వాకృతిమంతా చైతత్స్థాతు మర్హతి పరమాణౌ నచైవాంతారేవ సంభాంతి మేరవ. నిరాకారమై అసలు ఆకారమే లేనిది అయి, ఆకారము లేదు అంటే అవయవాలు లేనటువంటిదే ఆకారరహితము కదా. అందుకే నిరాకారమై అవయవరహితమైనటువంటి వస్తువునందు ఏ విధంగా సాకారమై రూపవంతమై అన్ని అవయవాలు ఉన్నటువంటి వస్తువు ఎన్నటికీ కూడా ఉండజాలదు కదా. నిరాకారమునందు సాకారం ఉండదు, అవయవాలు లేని చోట అవయవాలు ఉన్నటువంటి వస్తువు ఎప్పటికీ ఉండజాలదు. పరమాణువునందు మేరు పర్వతములు ఎలా అయినా ఉంటాయా? అణువు అంటేనే కంటికి గోచరము కాదు, అణువులో 1000వ వంతు పరమాణువు, ఆ పరమాణువునందు మేరు పర్వతాలు ఉన్నవి అంటే అదెలా వీలవుతుంది? ఉండవు కదా. సముద్గకే రత్నమివ జగద్బ్రహ్మణి తిష్టతి మహాకారం నిరాకార ఇత్యున్మత్తవచో భవేత్. పేటిక యందు రత్నములాగానే, ఒక పెట్టె యందు ఉన్నటువంటి రత్నములాగానే బ్రహ్మమునందు జగత్తు ఉన్నది. ఆకారము లేనిదియే నిరాకారమైనటువంటి దాని యందు గొప్ప ఆకారము కలిగిన వస్తువు కలదు.
అనడం అనేటువంటిది ఉన్మత్తుని యొక్క ప్రలాపమే అవుతూ ఉన్నది కదా. ఎలాగంటే పెట్టెలో రత్నం ఉన్నది, బ్రహ్మమందు జగత్తు ఉన్నది అనే మాట ఎలా ఉన్నది అంటే ఆకారము లేనటువంటి దాని యందు గొప్ప ఆకారము కలిగిన వస్తువు ఉన్నది అనడం అనేటువంటిది పిచ్చివాని మాటలాగానే ఉంటుంది. శాంతం పరంచ సాకారస్యాధార ఇది రాజతే నవక్తుం రాజతే క్వేవా సాకారస్య వినాశిత. సర్వ వస్తురహితమైనటువంటి ఏ వస్తువులు లేనటువంటి శాంతమైన పరబ్రహ్మము ఏ భేదము లేకుండా ఉన్నటువంటి సంబంధము చేత ఈ సాకారముగు మనకి ఆకార రూపంలో కనబడుతూ ఉన్నటువంటి జగత్తు యొక్క ఆధారము అని చెప్పడం శోభించదు. ఎందుకు? అక్కడ వస్తువు అనేటువంటిది లేదు. సర్వ వస్తువులు నశించిపోయిన శాంతమగు బ్రహ్మమైనటువంటి బంధమే లేనటువంటి వ్యత్యాసమే లేని సంబంధము చేత సాకారమైనటువంటి ఆకారంలో కనబడేటువంటి జగత్తు యొక్క ఆధారము అని చెప్పడం ఏమాత్రం సబబు? ఎలాగంటే సాకారమైన దానికి అసలు వినాశత్వము అనేటువంటిది లేకుండా ఉండడం శోభిస్తుందా? ఆకారంగా ఉన్నది నశిస్తుంది, నిరాకారమైనది నశించదు. సాకారమైనటువంటి దానికి అవినాశిత్వము అనేది ఎలా శోభిస్తుంది? బోధయేవాయమాకార ఇది కల్పనయాపిదిహి అపూర్వై స్వప్నవద్రుడై సంసారైర్నోపలభ్యతే. గతంలో లేనివి స్వప్నాలు లాగానే దృఢపడినవి అగు ఆకారాలతోటి జ్ఞానమే క్షణికమైనటువంటి కొద్దిగా అంటే క్షణికమైన కొద్ది సమయానికి సాకార రూపంగా ఉత్పన్నమగుచూ ఉన్నది అనేటువంటి బుద్ధుల యొక్క కల్పన అనేటువంటిది ఖచ్చితమైనది, యుక్తమైనది కానే కాదు, అయుక్తమయ్యే ఉన్నది. అపూర్వయేవ స్వప్నోయం యద్వై సర్గోనుభూయతే స్వప్న కిలానుభూతార్థ స్వభ్యస్త ఇవ దృశ్యతే. ఎలాగంటే ఈ సృష్టి అనేటువంటి స్వప్నము పూర్వకాలంలో అనుభవించబడలేదు, అనుభవింపబడనిది అయ్యుండి ఈ చర్మము చెవి అంటే చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు మొదలైనటువంటి ఈ యొక్క జ్ఞానేంద్రియ ప్రమాణాల చేత మాత్రమే అనుభూతమవుతూ ఉన్నది. స్వప్నమైతే జాగ్రత్త నందు అనుభవింపబడి బాగా అభ్యస్తమే అంటే అలవాటు పడినటువంటి పదార్థమే ఆ వాసన మాత్రము చేత అక్కడ కనిపిస్తూ ఉన్నదే అవుతూ ఉన్నది. ఈ విషయము అనేటువంటిది సర్వజనులకి కూడా ప్రసిద్ధమై సర్వజనులకు కూడా అనుభూతమయ్యే ఉన్నది కదా. యదేవ జాగ్రత్త స్వప్న ఇతి నాత్రోపపద్యతే స్వప్నే ప్రదగ్ధ పురుష కథం ప్రాతర్విలోక్యతే. కాబట్టి ఏది జాగ్రత్తో అదే స్వప్నము అనేటువంటి బౌద్ధుల కథనము కూడా ఇక్కడ సరి అయినది కాదు. ఎలాగంటే అట్లా అయిందనుకో, స్వప్నమందు మరణించి శ్మశానమున దహింపబడినటువంటి మనుజుడు మరలా ప్రాతకాలంలో ఎలా కనిపిస్తూ ఉన్నాడు? కలగనేటప్పుడు మరణించాడు, శ్మశానంలో వాడిని దహించారు, కళ అయిపోయింది. తర్వాత మనుజుడు తెల్లవారుజామున మెలకు వచ్చినప్పుడు మళ్ళీ ఆ మనుజుడు ఎలా కనబడుతూ ఉన్నాడు? కాబట్టి చైతన్యం యొక్క సాకారత్వ క్షణికత్వాది కల్పన చేత ప్రపంచానికి ఈ స్వప్నము అనే పోలిక సిద్ధించడం లేదు. కూటస్థ బ్రహ్మమందు అధ్యస్థమవడం చేత ఆ కూటస్థ బ్రహ్మమునందు కల్పించబడడం చేత బాధ్యత్వము చేతనే ఈ స్వప్నము అనేటువంటి పోలిక సిద్ధిస్తూ ఉన్నది, అవుతూ ఉన్నది. అశరీరస్య న స్వప్న ఇత్యేతదపి నోచితం సంభవంతి పిశాచాధ్యాస్తేషాం చ స్వప్నవత్స్థితి. స్థూలరహితుడగు అంటే స్థూల శరీరరహితుడే అయినటువంటి, స్థూల శరీరరహితుడు అంటే సూక్ష్మ శరీరధారి అయినటువంటి జీవుడే కదా. ఆ జీవునకు స్వప్నస్థితి లేదు అనేటువంటి చార్వాకుల కథనం కూడా సరి అయినది కాదు. ఎలాగంటే పిశాచాలు కూడా వాని యొక్క స్వప్నము వంటి స్థితి కూడా సంభవిస్తూనే ఉన్నవి కదా.
తస్మాత్ స్వప్నవదాభాసః సంవిధాత్మని సంస్థితః సర్గాదినానాకృతిన పరమాత్మ నిరాకృతి. ఈ కారణము చేత నిరాకారమైనటువంటి పరమాత్మయే తన చిత్స్వరూపమున స్థితి కలిగి ఉన్నదియే. స్వప్నములాగానే ఒకటి ఉంటే ఇంకొక రూపముగానే వివర్త రూపములకు ఈ సృష్టి ప్రారంభము నుండి కూడా వివిధ ఆకారాలుగా కనబడుతూ ఉన్నది అనేటువంటి సిద్ధాంతమైతే ప్రతిష్ఠించబడినది అయ్యున్నది. స్వప్నే చిదేవ శైలాది రూపేణాత్మని తిష్టతి బ్రహ్మాత్మాఖిల ముక్తో సావన్యేనాసౌ కృతో యధి నేహాస్తిత్వం నానాస్తిత్వముపలబ్ధేనుభూయతే నైవానుభవితృత్వం చ నచానుభవనక్రమః. స్వప్నమునందు చైతన్యమే పర్వతము మొదలైన రూపాలు కలిగా తన యందు స్థితి కలిగి ఉండడం స్పష్టమే అయ్యున్నది కదా. కళను అనుభవించేటప్పుడు కళను అనుభవించేటువంటి ద్రష్ట యొక్క చైతన్యమే పర్వతాలు, సముద్రాలు, అనేక విచిత్ర పదార్థాలు, రూపాలు కూడా తన యందు స్థితి కలిగి ఉండడం అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా స్పష్టమే అయ్యున్నది. ఈ సాక్షి చైతన్యము అంటే ఈ ప్రత్యేగాత్మ సర్వబంధరహితమైనటువంటి బ్రహ్మమే అయ్యున్నది కదా. ఇంకా కూడా ఈ ప్రపంచము అజ్ఞానము చేతనే స్వప్నములాగా గావింపబడినది అనేటువంటి సిద్ధాంతానికైతే ఇటువంటి ఆస్తిత్వము, నాస్తిత్వాదులు, కలదు, లేదు మొదలైనటువంటివి కానీ అనుభవించేవాడు, అనుభవము మొదలైనవి క్రమముగానే ఇటువంటివి అనుభవింపబడవు. కాబట్టి కేవలము మిథ్యాత్వమే, దాని యందు అసత్యత్వమే శేషిస్తూ మిగిలి ఉంటుంది. కిమపీదమనాఖ్యేయం బుద్ధేనైవానుభూయతే స్వసంవేదన సంవేద్యం సత్తా సత్తా విజృంభితం. సత్తుగా అసత్తుగా అంటే సదసద్రూపంగా, సత్యముగా అసత్యముగా, సత్తుగా అసత్తుగా ఈ రూపంగా విజృంభించినదియు మాటల చేత అనిర్వచనీయమై అంటే మాటల చేత వివరించి చెప్పలేనిది నోటి వాగతీతమై కేవలం అది అనుభవ సిద్ధిగాంచినటువంటి ఎవరి వారి యొక్క స్వానుభవ వేద్యమే అయి ఉన్నది అగు ఈ జగత్తు అజ్ఞాన దశయందే అనుభవించబడుచు ఉన్నది. ఆత్మజ్ఞానం కలిగిందా ఇదంతా కూడా అనుభవించబడకుండానే ఉంటుంది. అప్పుడు ఇంకా కేవలం మిగిలి ఉండేటువంటిది ఆ యొక్క రాణిపోని సత్య నిత్య శాశ్వతమైన బ్రహ్మస్వరూపమే కదా మిగిలి ఉంటుంది. అభావరూపిణో భావ అభావ భావరూపిణ సర్వదా సర్వదా సర్వే భాంతి భాసురతాం గతాః. భావము, అభావ రూపాలు అన్నీ కూడా ఎల్లవేళలా భూత భవిష్యత్ వర్తమాన కాలాలయందు, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలయందు, సర్వ ప్రదేశాలయందు కూడా ఆత్మప్రకాశ రూపత్వాన్ని పొందినవి కనబడుతూ ఉన్నది. బృంహతి బ్రహ్మణి బ్రహ్మ వ్యోమ వ్యోమని వర్ధతే నచోపపద్యతే కించిత్ బ్రహ్మ వ్యోమ్ని విబృంహణం. బ్రహ్మాకాశమునందు బ్రహ్మాకాశము జగద్రూపంగా వర్తిల్లుచూ ఉన్నది. ఎలా? బ్రహ్మము అనబడేటువంటి ఆకాశమునందు బ్రహ్మాకాశము జగద్రూపంలో వర్ధిల్లుతూ ఉన్నది. కానీ వాస్తవానికి నిర్వికారమగు ఏ మార్పులు ఏ వికారాలు లేనటువంటి బ్రహ్మాకాశమునందు జగత్తు యొక్క ఆకారముతోటి వర్ధనము అనేటువంటిది సరి అయినది కానేరదు కదా. ద్రష్టదృశ్యదృగాత్మాయమహం సర్గాది విభ్రమ శాంతచిద్వ్యోమ విస్తారో నకుడ్యాద్యుపపద్యతే. ద్రష్ట, దృశ్యము, దర్శనము అనేటువంటి ఈ త్రిపుటి వీడు నేను మొదలైన సృష్టి ఈ విభ్రమమంతా కూడా శాంతమైనటువంటి చిదాకాశము యొక్కయే విస్తారమై ఉన్నది. కాబట్టి ఇక్కడ కుడ్యాదులు అంటే సాకారత్వాదులు అనేటువంటివి వాస్తవానికి ఉన్నవా అంటే లేవు, తగవు అని చెబుతూ ఓం మంగళ
మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.